అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీవే ప్రాణం. మూడవ భాగం. అప్పటి వరకు శక్తి మాటలకు ఏదో ఆలోచనలో ఉండిపోయిన అవంతి గారికి ఆమె భుజంపై వెచ్చటి కన్నీటి స్పర్శ తగిలేసరికి కంగారుగా శక్తి మొహాన్ని చేతిలోకి తీసుకొని, నా బంగారు కొండకు సడన్ గా ఏమైంది? అయినా నీకు అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా, నువ్వెప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి నాన్న. నువ్వు ఒక్కసారి వీక్ అయ్యావంటే ఈ ప్రపంచం నిన్నింకా బలహీనపరం చేసేస్తుందని అవకాశం నువ్వు ఎవరికీ ఇవ్వొద్దు అనగానే శక్తి నవ్వుతూ అవంతి గారి అరచేతిలో ముద్దు పెట్టి, ఇంతకీ నువ్వు తుక్కురేగ్గొట్ట నలుగురి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. దానికి ఆవిడ నవ్వుతూ, ఏముంది, జైలుకి తీసుకెళ్తూ దారిలోనే డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించారట. నేను రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళేసరికి కట్లతో సెల్లో మూలుగుతూ ఉన్నారు అన్నారు. అలా తల్లి కొడుకులు ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు శక్తి కూడా అతుల్య ఆలోచనలతో తమ నెక్స్ట్ బీట్ ఎలా ఉండబోతుందో అన్న ఎక్సైట్‌మెంట్‌తో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పట్లాగే శక్తి తన వర్క్ తను చేసుకొని నిద్రపోయేసరికి లేట్ అయిపోయింది. అయినా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉండడంతో త్వరగానే తన వర్కౌట్స్‌ని పూర్తి చేసుకొని రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టేషన్‌కి బయలుదేరుతూ పోతుండగా పార్టిగోలో అవంతి గారి కార్ స్టార్ట్ కాకపోవడం చూసి ఏమైందని అడిగేసరికి ఆవిడ కార్ ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్‌కి కాల్ చేశానని చెప్పడంతో శక్తి తను డ్రాప్ చేస్తాననడంతో తల్లి కొడుకులిద్దరూ కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యారు. శక్తి అవంతి గారిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి తన సబార్డినేట్ నుండి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. శక్తి అలా కాలేజ్ గేట్ దాటడం, అప్పుడే అతుల్య కార్ కాలేజ్‌లోకి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరిగాయి. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు క్రాస్ అవ్వడంతో ఇద్దరికీ గుండెల్లో అలజడిగా అనిపించిన అతుల్య లైట్ తీసుకుంది. కానీ శక్తి ఒక నిమిషం బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడెక్కడా కూడా అతుల్య కనిపించకపోయేసరికి తనలో తనే నవ్వుకుంటూ తిరిగి బైట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు శక్తి. మారన్ కేసు విషయంలో ఒక ముఖ్యమైన లీడ్ దొరికేసరికి ఆ పనిలో చాలా బిజీ అయిపోయాడు శక్తి. ఆ కేసు విషయం రోజు రోజుకి ఒక పెద్ద తలనొప్పిగా మారేసరికి ఆ చిరాకులో ఆ రోజు భోజనం కూడా చేయలేదు. సాయంత్రానికి వాళ్ళకి దొరికిన లీడ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసరికి శక్తితో ఆ కేసులో పనిచేసే తన సబార్డినేట్స్ కాస్త రిలాక్స్‌గా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నెమ్మదిగా శక్తి పొట్టలోకి ఆకలి మొదలయ్యేసరికి లంచ్ టైంకి అవంతి గారు కాల్ చేసి తిట్టడం గుర్తొచ్చి నవ్వుకొని ఆవిడకి కాల్ చేసి కాల్‌లో అవంతి గారు, చెప్పు నాన్న, కార్ లేదు కదా అవంతి, ఇంటికెలా వెళ్తున్నావు? క్యాబ్‌లో వెళ్తాలే శక్తి, నేనిప్పుడు ఖాళీనే, నేనొస్తాను వెయిట్ చెయ్యి. సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ వర్క్‌లో ఉండడంతో కాల్ కట్ చేసేశారు. శక్తి కాలేజ్‌కి దగ్గరలోనే ఉండడంతో దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌లో ఒక కాఫీ తాగి తొందరగానే కాలేజ్‌కి రీచ్ అయ్యాడు. కానీ ఎంతసేపటికి అవంతి గారు బయటికి రాకపోవడంతో తనే కాలేజ్‌లోకి వెళ్ళాడు. అంతలో తనకి అటెండర్ ఎదురవడంతో శక్తి అతన్ని అవంతి గారి గురించి అడగకముందే, చిన్నబాబు, అవంతమ్మ గారు మీటింగ్‌లో ఉన్నారు, కొంచెం టైం పడుతుందని చెప్పడంతో సరే అంటూ శక్తికి బాగా అలవాటున్న కాలేజే కావడంతో డైరెక్ట్‌గా లైబ్రరీకి వెళ్ళాడు. ముఖ్య గమనిక, శక్తి యూనిఫామ్‌లో లేడు. లైబ్రేరియన్‌కి కూడా శక్తి సుపరిచితమే కావడంతో అతనితో కాసేపు మాట్లాడి తనకు కావాల్సిన బుక్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాడు శక్తి. అలా తనకి కావాల్సిన బుక్స్ కోసం వెతుకుతూనే అనుకోకుండా ఒక బుక్ తీసేసరికి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్లేస్ నుండి ఎవరిదో చిన్, ఆ చిన్ మీద పుట్టుమచ్చ కనిపించడంతో క్షణం పాటు అలానే చూస్తూ ఉన్న శక్తికి అది ఎదురుగా ఉన్నది అతుల్య అని గుర్తుపట్టడానికి పెద్ద టైం పట్టలేదు. గుర్తుపట్టిన మరుక్షణం అతని పెదాలపై అందమైన చిరునవ్వు విరబూస్తే మనసు మాత్రం తొందరగా అతుల్యను చూడాలని మారాన్ చేయడంతో అటువైపు వెళ్లిన శక్తికి ఆ సెక్షన్ అంతా ఖాళీగా దర్శనమివ్వడంతో ఒక క్షణం తను చూసింది కలేమో అనిపించింది. కానీ ఆ మరుక్షణమే అతుల్యను చూసిన క్షణం పెరిగిన తన గుండె వేగం తను చూసింది నిజమని చెప్పకనే చెప్పడంతో ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టాడు శక్తి. చాలాసేపు వెతికి ఇక అతుల్య అక్కడ లేదేమో అనుకుంటున్న సమయంలో తన వెతుకులాటకు తెరదించుతూ ఆ లైబ్రరీకి కార్నర్‌లో అసలు అక్కడ కూర్చుంటే ఎవరికీ కనిపించని ప్లేస్‌లో బుక్స్‌లో మునిగిపోయి తేలుతున్న అతుల్యను చూడగానే శక్తి కళ్ళల్లో మెరుపులు మెరుస్తూ గుండెల్లో వీణ మోగడం స్టార్ట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక లవ్ సాంగ్ వేసుకుంటూ అతుల్యను సమీపించాడు శక్తి. అప్పటికే శక్తి ప్రెజెన్స్‌ని అతుల్య గుండెల్లో అలజడి పెంచడంతో అసలు తనకి ఏమవుతుందో అర్థం కాక మనసులో ఉన్న కంగారును ఎలా తగ్గించుకోవాలోనని అతుల్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్షణంలో ఖాళీ చేసేసింది. అయినా కూడా తన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకుంది అతుల్య. శక్తి నవ్వుతూ అతుల్య ఎదురుగానే ఉన్న చైర్‌లో కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని కంగారు వల్ల గట్టిగా మూసిన అతుల్య కాటుక కళ్ళను, ముడిపడిన నొసలు, కంగారు వల్ల అదురుతున్న పెదాలను మైమరుపుగా చూస్తూ, శివయ్య, ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదేమో నా కోసం ఇంత అందాన్ని సృష్టిస్తున్నాడని, అసలు అదిరిపోయింది నా బంగారం, వాహ్ అనుకుంటూ ఆమెనే అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి అతుల్య మనసులో అలజడి తగ్గకపోవడంతో విసుగ్గా కళ్ళు తెరిచిన ఆమెకు
సూర్యుడు లాంటి ప్రకాశవంతమైన మోము, స్వచ్ఛమైన చిరునవ్వుతో, నవ్వితే పడే బుగ్గసొట్టలతో చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అనిపించేటంతటి మన్మధుడిలా ఉన్న శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగా అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య. వీళ్ళు లైబ్రరీకి కార్నర్‌లో కూర్చోవడమే కాదు, ఆ రోజు లైబ్రరీలో పెద్దగా ఎవరూ లేకపోవడం వల్ల ఎవరూ అతుల్య దగ్గరున్న శక్తిని గమనించలేదు. అతుల్య చూపుకి ఎప్పుడూ గంభీరంగా ఉండే శక్తి చిన్నగా బ్లష్ అవుతూ ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండగా, ఇంతలో ఎక్కడో పేపర్ వెయిట్ కింద పడిన శబ్దం వినిపించేసరికి అది తేరుకున్న అతుల్య కంగారుగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూసేసరికి అక్కడ తను తప్ప దరిదాపుల్లో కూడా ఒక్కరు కూడా లేకపోవడంతో గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని చాలా భయమేసింది. అమ్మా! అప్పా! నా వల్ల మళ్ళీ ఇంకొకరి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది నేను భరించలేను. అయినా ఎవరితను పదే పదే నా ఊహల్లోకొస్తూ నా మతి పోగొడుతున్నాడు అనుకొని మళ్ళీ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఈసారి ఆ ప్రశాంతత పోయి ఒకంత నిరాశగా అలానే చైర్‌లో వెనక్కి వాలింది. శక్తి తనకి కనిపించడం అతుల్య కల అనుకుంటోంది. మూసిన ఆ రెప్పల మాటున శక్తి రూపమే మెదులుతూ ఉంటే అసలెవరు నువ్వు? ఎందుకిలా కనిపించి అలా వెళ్ళిపోయావు? ఇది నిజంగా నా భ్రమేనా? లేకపోతే నువ్వు నిజంగా వచ్చావా? అని ఆలోచిస్తూ ఏదో గుర్తు రాగానే ఆ మరుక్షణమే అతుల్య కళ్ళు చెమ్మగిల్లడంతో వెకిలిగా నవ్వుకుంటూ అయినా నా జీవితం గురించి తెలిసి తెలిసి నాతో మాట్లాడే ధైర్యం కాదు కదా! నన్ను చూసే ధైర్యం కూడా ఎవరు చేయరు. ఈ క్షణం నిన్ను చూడడం కూడా నిజంగా కలే అయి ఉంటుంది. ప్లీజ్ ఇంకెప్పుడు నా ఊరిలోకి కూడా రాకు. అది కూడా నీకు ప్రమాదమే అని శక్తి గురించి తనకి తానుగా సర్ది చెప్పుకొని మొదటిసారి కాలేజ్ టైం ఇంకా అవ్వకుండానే లైబ్రరీ నుండి బయటకొచ్చేసింది అతుల్య. బయటున్న సెంథిల్ అతుల్యను చూసి ఆశ్చర్యంగా చూస్తూ "ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా?" అని అడిగాడు కాస్త కంగారుగా. ఆ ప్రశ్నకు అతుల్య నుంచి ఎలాంటి సమాధానమూ చెప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని మాత్రమే అతనికి సమాధానం చెప్పింది. సెంథిల్ ఇక మారు మాట్లాడకుండా ఆమెను తీసుకొని ఇంటికి బయలుదేరాడు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బంగ్లా గార్డెన్‌లో వెట్రి గారితో ఏదో బిజినెస్ విషయమై సీరియస్‌గా మాట్లాడుతూ ఉన్నాడు అతుల్య మేనమామ కొడుకు, ఆమెకు బావ దస్వంత్. అతను కారు దిగి లోపల అక్కడ ఉన్న మనుషులు అన్న ఆలోచన కూడా లేకుండా మనబొమ్మల లోపలికి వెళ్తున్న అతుల్యను చూసి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. కానీ చాలా ఏళ్లుగా ఆమె ప్రవర్తన అలవాటు కావడంతో తన మనసుకు తనే సర్ది చెప్పుకొని వెట్రి గారితో మాట్లాడి అతుల్యని కలవడానికి ఆమె రూమ్‌కి వెళ్ళాడు. అప్పటికి అతుల్యకి ఇరిటేటింగ్‌గా అనిపించడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి మనసేం బాగోక తన తల్లిదండ్రుల ఫోటో గుండెలోకి హత్తుకొని విండో దగ్గర కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల మాట నుండి నీకు మేమున్నామంటూ కన్నీళ్లు బయటకొస్తుంటే వాటికి స్వేచ్ఛనిచ్చి మౌనంగా తల వెనక్కి వాల్చింది. అతుల్య రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయిన దస్వంత్ ఆమెను అలా చూడగానే చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుండి పరిస్థితుల ప్రభావం వల్ల ఆమెనెవరైనా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. తన వరకు తనకి ఒంటరిగా ఉండడమే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంది అతుల్య. అతను దస్వంత్ అతుల్య కంటే 4 ఏళ్లు పెద్దవాడు. చెన్నైలోనే తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. కానీ అతుల్య అమ్మ-నాన్నలు బ్రతికున్నంత కాలం అతను ఎక్కువగా ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉండేవాడు. సెల్వ గారికి దస్వంత్ అంటే చాలా ఇష్టం. అతుల్యతో సమానంగానే అతన్ని ఇష్టంగా చూసేవారు. దస్వంత్ చదువు పూర్తయిన వెంటనే తండ్రి బిజినెస్‌ని చేపట్టి 2 ఏళ్లకే మంచి పొజిషన్‌లో నిలబెట్టాడు. అతుల్య చిన్నతనంలో మామ అంటూ అతని వెనకే తిరిగేది. కానీ ఆమె తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి ఎవ్వరిని దగ్గరకు రానివ్వకుండా ఒంటరితనానికే అలవాటు పడిపోయింది అతుల్య. ఆమెతో దస్వంత్ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా పొడి పొడిగా సమాధానం ఇచ్చి అతని నుండి మొహం చాటేసేసరికి ఇక అతుల్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతను కూడా దూరంగానే ఉండేవాడు. స్వతహాగా దస్వంత్ చాలా మంచివాడు. ఎంత మంచివాడో కోపం వస్తే అంతే రాక్షసుడైపోతాడు. చిన్నప్పటి నుండి అతుల్య అంటే దస్వంత్‌కి ప్రాణం. ఆమెకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోయేవాడు. ఆమె అలా స్తబ్దుగా మారిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాగే అతుల్యను మార్చడానికి అతను చాలా ప్రయత్నించాడు కానీ, అసలు ఆమె ఎవరిని దగ్గరికే రానీయకపోవడంతో ఆ పని ఇప్పటికీ దస్వంత్ వల్ల కాలేదు. దస్వంత్ ప్రేమగా అమ్మాడి అని పిలవగానే తన తల్లిదండ్రుల ఆలోచనలో ఉన్న ఆమె అతని పిలుపుకి ఉలిక్కిపడి వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడి తల దించుకొని మౌనంగా ఉండడంతో "ఎప్పుడు ఇరికామా?" అని అడగగానే బావున్నానన్నట్టుగా తలూపింది అతుల్య. దాంతో దస్వంత్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను కూర్చోపెట్టి తను ఆమె ఎదురుగా కూర్చొని "ఎన్నమ్మా! ఇప్పుడు కూడా ఈ మామతో మాట్లాడాలని లేదా నీకు?" అని అడిగాడు. ఎప్పట్లానే అతని ప్రశ్నకు ఆమె మౌనమే సమాధానం కావడంతో ఇక చేసేదేం లేక తనకి ఫ్లైట్ టైమ్ కావడంతో ఆమె చేతులు పట్టుకొని "బిజినెస్ పని మీద చిన్నమామని కలవడానికి వచ్చాను మా. కాసేపట్లో ఫ్లైట్ ఉంది వెళ్తున్నాను. జాగ్రత్త" అని ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టేసి ఆమెను హగ్ చేసుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు దస్వంత్. అతను అలా వెళ్ళగానే అతుల్య అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లను స్వేచ్ఛనిచ్చి అతను వెళ్ళిన వైపే చూస్తూ "ఐ యామ్ సారీ మామ" అని ఏడుస్తూ అక్కడే నేల మీద కూర్చుండిపోయింది. అటు లైబ్రరీలో అతుల్య ఎదురుగా కూర్చున్న శక్తి పాకెట్‌లో సైలెంట్‌లో ఉన్న తన మొబైల్ కాల్ రావడంతో వైబ్రేట్ అయ్యేసరికి
మొబైల్ తీసి స్క్రీన్ మీద పేరు చూసిన శక్తి, "ఏంటి శివయ్య ఇది? నా బంగారంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా నాకు?" అనుకుంటూ అతుల్య పేపర్ వెయిట్ పడిన సౌండ్‌కి తల తిప్పడు తిరిగి, మళ్ళీ వైపు తిరిగేసరికి శక్తి కాల్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు. అందుకే అతుల్య అదంతా కల అనుకుంటోంది. అటు కాల్ మాట్లాడిన శక్తి మళ్ళీ లోపలికి వెళ్ళబోయాడు కానీ, అంతలోనే అవంతి గారు బైక్ దగ్గరున్నానని మెసేజ్ చేయడంతో శివయ్య థర్డ్ మీట్‌లో అయినా నా బంగారంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వయ్యా అని నవ్వుకుంటూ లైబ్రరీ నుండి పార్కింగ్ ఏరియాకు బయలుదేరాడు. అప్పటికి కొన్ని క్లాసెస్‌కి లీజర్ కావడంతో శక్తిని చూసిన అమ్మాయిలు అందరూ అతని నుండి చూపు తిప్పుకోవడం మానేసి తినేసేలాగా చూస్తూ ఉంటే అతని బైక్ దగ్గరుండి ఇదంతా గమనిస్తున్న అవంతి గారు నవ్వుకుంటూ శక్తి బైక్ స్టార్ట్ చేయగానే ఎక్కి కూర్చున్నారు. అప్పటికే అవంతి గారిని చూసి శక్తి ఎవరో అర్థం కాక నోళ్ళు వెళ్ళబట్టి చూస్తున్న వాళ్ళు కాస్త ఆవిడ సీరియస్‌గా లుక్ ఇచ్చేసరికి సైలెంట్‌గా ఎవరి క్లాస్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. అవంతి గారు లేని కోపాన్ని అదుపు తెచ్చుకొని బైక్ డ్రైవ్ చేస్తున్న శక్తి భుజం మీద గిల్లగానే, "ఉప్స్! అబ్బా! ఏమొచ్చింది అవంతి నీకు?" అని అడిగాడు. ఆవిడ గిల్లిన చోట రుద్దుకుంటూ శక్తి. ఆ ప్రశ్నకు అవంతి గారు చిరుకోపంగా, "నిన్ను ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోలేక చస్తున్నానురా! నీకు తొందరగా పెళ్లి చేసేస్తే ఆ తిప్పలేవో నీ పెళ్ళామే పడుతుందన్నారు." కొడుకు ఫాలోయింగ్‌కి లోలోపలే మురిసిపోతూ. ఆమె మాటలకి శక్తికి అతుల్య కళ్ళు ముందు మెరిసేసరికి అప్పటికే ఇల్లు చేరడంతో బైక్ దిగి అవంతి గారు ఇంట్లోకెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, "అమ్మా! నీకో గుడ్ న్యూస్ చెప్పనా? నీ కోడలు మళ్ళీ కనిపించింది" అని చెప్పేసరికి ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుస్తున్న మెరుపుని చూసి అతను ఈ కొద్ది సమయంలోనే ఆమె మీద ఎంతగా ఇష్టం పెంచుకున్నాడో అర్థమవుతుంటే, "నాన్న ఆ అమ్మాయంటే నీకంతిష్టమా?" అని అడిగారు సమాధానం తెలిసినా సరే. ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ అవంతి గారిని హగ్ చేసుకొని, "చాలా. తను లేకపోతే నేను లేనేమో అనిపించేంత. అయినా ఈ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదవంతి. తనని పదే పదే చూడాలి, మాట్లాడాలి, తనతోనే ఉండాలి అనిపిస్తోంది. నా ఈ చిన్ని చిన్ని కోరికలు ఎప్పుడు తీరుతాయో" అంటూ నిట్టూర్చాడు. అతను అతుల్య గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆమెపై కొండంత ప్రేమ కనిపిస్తూ ఉంటే అవంతి గారు చాలా సంతోషంగా శక్తిని దగ్గరికి తీసుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టి, "ఇంతకీ ఎవర్రా ఆ అమ్మాయి? ఎప్పుడు కలిసింది? ఎక్కడ కలిసింది?" అని అడగగానే శక్తి నవ్వుతూ, "మన కాలేజీలోనే" అని చెప్పాడు తాపీగా. ఆ మాట విన్న అవంతి గారు సంతోషంగా నవ్వి శక్తిని ఆట పట్టిస్తూ, "పోన్లే నాన్న, మీ తాతయ్య నీకోసమే కాలేజీ కట్టించినట్టున్నారు. నీకు మన కాలేజ్ ఇలా ఉపయోగపడుతోందని మీ తాతయ్య కూడా ఊహించి ఉండరు. నీకు వెతికే పని లేకుండా చేశారు. అయినా సెకండ్ మీట్‌కే అమ్మాయి గురించి తెలుసుకున్నావంటే నువ్వు గ్రేట్ నాన్న" అంటుంటే శక్తి ఆవిడ మాటలకు అడ్డుపడి అలిగి, "నువ్వు నన్ను పొగుడుతూ ఇలా తిట్టడం ఏం బాలేదు అవంతి. అయినా ఒక విధంగా నువ్వు అన్నది నిజమేలే. తాతయ్య అలా కాలేజ్ స్థాపించబట్టే కదా నా బంగారం ఈరోజు మన కాలేజీలో నాకు మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎదురయ్యింది. అసలు ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళల్లో అలాగే మెదులుతోందమ్మా." బుక్‌లో మునిగి తేలుతూ, "అసలు తనెదురుగా ఒకడున్నాడని కూడా పట్టించుకునేంత తీరిక లేదు నీ కోడలికి" అని అతుల్యను తలుచుకొని, తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ పోతుంటే, అతని కళ్ళల్లో మెరుపుని మురిపెంగా చూస్తూ ఉండిపోయారు అవంతి గారు. కాసేపటికి ఆ ట్రాన్స్ నుండి తేరుకున్న శక్తి తననే చూస్తున్న అవంతి గారిని చూసి మెలికలు తిరుగుతూ, "నన్ను మరీ అలా చూడకు అమ్మా, సిగ్గేస్తోంది" అంటూ కన్ను కొట్టేసరికి, అవంతి గారు గట్టిగా నవ్వేస్తూ శక్తి నెత్తి మీద ఒక్కటి పీకి, "నీకింకా ఈ పిచ్చేష్టలు మాత్రం పోలేదురా! నీతో నా కోడలు ఎలా వెగుతుందో ఏమో" అని అంటారు చిరునవ్వుతో. అంతలోనే నవ్వడం ఆపి, "ఇంతకీ నా కోడలి పేరేంటి?" అని అడిగారు అవంతి గారు. ఆ ప్రశ్నకు శక్తి చెవుల్లో మొదటి పరిచయం అప్పుడు గుళ్ళో పంతులు గారు "అమ్మ అతుల్య" అన్న పిలుపు గుర్తొచ్చి, శక్తి ఆ పేరు చెప్పేంతలో తనకి సబార్డినేట్ నుండి కాల్ రావడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడి, "సారీ అవంతి, నైట్ ఇంటికొచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడొక అర్జెంట్ పని పడింది. జాగ్రత్త బాయ్" అంటూ తల్లి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేసి తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి. శక్తి అల్లరికి అవంతి గారు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. తన సబార్డినేట్ చెప్పిన అడ్రెస్‌కి చేరుకున్న శక్తి అక్కడ వాళ్ళు కట్టిపడేసి కొడుతున్న వాళ్ళని చూసి, "ఏమైనా చెప్పారా గోపి?" అని అడిగాడు వాళ్ళలో ఒకరిని. దానికతను, "లేదు సార్. వీళ్ళని చూస్తే అంత ఈజీగా కక్కేలా లేరు. వీళ్ళని మన స్పాట్‌కి తీసుకెళ్ళి మన స్టైల్‌లో ట్రీట్‌మెంట్ చేస్తేనే కానీ దారిలోకి వచ్చేలా లేరు" అనగానే, "సరే అయితే ఆ పని చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండండి" అంటూ అక్కడున్న తన సబార్డినేట్స్‌లో నలుగురిని ఒకరిని అనుమానంగా చూస్తూ ఉన్నాడు. శక్తి చూపుల్లో వాళ్ళకి అతను తడబడుతూ "ఓకే సార్" అంటూ ఇబ్బంది పడేసరికి మిగతా వాళ్ళకి ఆ విషయం అర్థమై "ఓకే శక్తి, మేము చూసుకుంటామని" అనడంతో శక్తి కాస్త కూలై అక్కడ దొరికిన డ్రగ్స్ అన్నిటిని వేరే టీమ్‌తో చెక్ చేయించడం మొదలుపెట్టాడు. అలా చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడమే కాదు, ఇంచుమించు ఆ డ్రగ్స్ డీలర్స్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు శక్తి టీమ్. ఆ ప్లేస్ అంతా మీడియా, పోలీసులు అంటూ నానా హడావిడిగా ఉంది. టీవీలో ఇదే న్యూస్‌కు హల్చల్ చేస్తూ ఉంటే, ఏ న్యూస్ ఛానెల్‌లో మార్చినా జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ముఠాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, మారన్ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సంపాదించిన ఏసీపీ శక్తి అంటూ గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నారు.
ఇంట్లో పని పూర్తి చేసుకొని శక్తి కోసం వెయిట్ చేస్తూ కాలేజీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూస్తూ టీవీలో న్యూస్ చూస్తున్న అవంతి గారికి ఒక తల్లిగా శక్తి గురించి టీవీలో అంత పొగుడుతూ న్యూస్ చూపించేసరికి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అక్కడ అంతా క్లియర్ చేసి ఆ డ్రగ్స్ అన్నిటిని సీజ్ చేయించి పోలీస్ కస్టడీలోకి తీసుకున్న శక్తి కాసేపటి క్రితం అభి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పడంతో అక్కడి నుండి అభి దగ్గరికి బయలుదేరాడు శక్తి. శక్తిని చూడగానే అభి వెంటనే వెళ్ళి హక్ చేసుకొని కంగ్రాట్స్ రా అనగానే శక్తి నవ్వుతూ ఇవన్నీ పక్కన పెట్టు, కానీ నేను చెప్పిన విషయం ఏమైంది, ఏమైనా తెలిసే అవకాశం ఉందా అని అడిగాడు. శక్తికి మురళీధర్ గారు మీ నాన్నగారి ఆఖరి కోరిక అంటూ అప్పగించిన ఆ కేసుకి సంబంధించి అప్పటి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని అవికి అప్పగించి అవన్నీ ఒకసారి చెక్ చేయమని చెప్పాడు. అసలు ఆ కేసు ఏంటంటే అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ లో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. కానీ అదే కారులో మూడో వ్యక్తి బ్లడ్ దొరికినట్టుగా మనోహర్ గారు రెడీ చేసిన ఫైల్లో ఉంది, కానీ అది అప్పట్లో అఫీషియల్ కానివ్వలేదు. అందుకే అవన్నీ ఒకసారి చెక్ చేయమని అభికి అప్పగించాడు శక్తి. అది జరిగి ఇంచుమించుగా 15 ఏళ్ళు పైగానే అవడంతో వాటి గురించి తెలుసుకోవడానికి అభికి ఇంత టైం పట్టింది. అది కూడా ఎవరికీ డౌట్ రాకుండా. శక్తి ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా మూడో కంటికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. అప్పటికి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు, కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితం అయితే రాకపోవడంతో శక్తికి నిరాశే ఎదురైంది. ఇప్పుడు అభి ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడడానికే రమ్మని చెప్పడంతో ముందు వాటి గురించే చెప్పమని శక్తి అడుగుతున్నాడు. శక్తి అలా అనేసరికి అభి తనతో తీసుకొచ్చిన ఫైల్ శక్తి చేతికిచ్చి, మూడో శాంపిల్ చనిపోయిన ఆ ఇద్దరి డీఎన్ఏతో కూడా మ్యాచ్ అవుతోంది. అంటే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది కదా! మేబీ ఇది తనదే అయ్యుంటుంది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కుంటే ఈ కేసు చాలా వరకు ఒక కొలిక్కొస్తుంది అనిపిస్తోందిరా అనగానే శక్తి ఆలోచనలో పడ్డాడు. ఆ కేసులో చనిపోయిన ఇద్దరి డీటెయిల్స్ వాళ్ళ ఫోటోస్ మురళీధర్ గారిచ్చిన ఫైల్‌లో ఉన్నాయి. అందులో వాళ్ళకొక కూతురు కూడా ఉన్నట్టు పాప ఫోటో కూడా ఉండడంతో శక్తికి అప్పుడే డౌటొచ్చింది పాప ఏమైందని. కానీ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ తను తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ వస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి మాత్రం ఎక్కడుందో ఏం తెలియకపోవడంతో చిన్నప్పటి ఫోటోను తనకు తెలిసిన ఆర్టిస్ట్‌కి పంపి ఇప్పుడు ఎలా ఉంటుందో చేయమని చెప్పాడు. ఆ ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అభి ఆ అమ్మాయి గురించి గుర్తు చేసేసరికి ఆ విషయం గుర్తొచ్చిన శక్తి అదే విషయం అభికి చెప్పేసరికి అభి అతనికి ఒకసారి కాల్ చేసి చేయమనడంతో ఆర్టిస్ట్‌కి శక్తి కాల్ చేయగానే సార్ అయిపోయింది. ఇప్పుడే మీ వాట్సాప్‌కి ఫోటో సెండ్ చేశాను చూడండి అనడంతో శక్తి వెంటనే కాల్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి అప్పుడే వచ్చిన స్కెచ్ చూశాడు. ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్‌తో ఫ్రీజ్ అవ్వడంతో పాటుగా అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా కిందకి జారి పడిపోయింది. దశవంత్ వెళ్ళగానే చిన్నప్పుడు అతనితో కలిసి చేసిన అల్లరి, తన అమ్మానాన్నలతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు రావడంతో పాటుగా వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలేసరికి అతుల్య మనసు, మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురై ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది ఆమెకు. భారంగా ఊపిరి తీసుకుంటూ ఆస్తమా అటాక్‌గా మారేసరికి బెడ్ దగ్గరలో ఉన్న తన ఆస్తమా ఇన్హేలర్ చేతికి అందక గిలగిల్లాడుతూ అక్కడే నేల మీద కూలబడిపోయింది అతుల్య. ఆఖరి ప్రయత్నంగా నేల మీద పాకుతూనే బెడ్ వరకు చేరుకుంది, కానీ ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వల్ల ఇంకా అంతకు మించి ముందుకు కదలలేక తన నుండి తన ప్రాణం వేరైపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అంత బాధలను పక్కనే గోడకు ఉన్న తన తల్లిదండ్రులు ఫోటోను చూస్తూ అప్పా, అమ్మ అంటూ నెమ్మదిగా స్పృహ కోల్పోయి స్టేజ్‌కి వచ్చేసింది అతుల్య. ఆఖరిగా తన తల్లిదండ్రులను చూసుకొని కళ్ళు మూసుకున్న అతుల్యకు అప్రయత్నంగా శక్తి నవ్వుతూ ఉన్న రూపం రెప్పల మాటున కదలాడగానే బాధతో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మరుక్షణమే అతుల్య స్పృహ కోల్పోయింది. కథ ఇంకా ఉంది. శక్తి ఆ మొబైల్‌లో ఉన్న పిక్ చూసి ఎందుకలా షాకయిపోయాడు? ఇంతకీ అది ఎవరి ఫోటో? అతుల్య ఇలా స్పృహ పడిపోయింది కదా! తనకిప్పుడు ఏమవుతుంది? శక్తి అతుల్యను అక్కడి నుంచి కాపాడగలడా? అసలు అతుల్య అలా రాయిలా మారిపోయింది కదా! శక్తి తన ప్రేమతో ఆమెను తిరిగి మామూలు మనిషిలా చేయగలడా? అసలు వీళ్ళిద్దరూ కలుసుకోబోయే థర్డ్ మీట్ ఎలా ఉండబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.